ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిదే విజయమని జనసేన పార్టీ కాకినాడ జిల్లా తుని అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల పరిశీలకులు దేవు మధు వీరేష్, జనసేన నాయకులు కృష్ణవేణి, శివదత్తు నాయుడు, కొమ్మున సతీష్లు పేర్కొన్నారు. కూటమికి మద్దతు తెలిపిన ఓటరు మహాశైలందరికీ వారు కృతజ్ఞతలు తెలియజేశారు. యాక్చువల్గా వీళ్ళకి ఇంకా సంస్థాగతంగా ఇది లేదు, వాళ్ళకి బలం లేదు అన్న వాళ్ళందరినీ అవన్నీ కూడా చెరిపేసిన మా జన సైనికులకి మా తలుపులమ్మ తల్లి సాక్షిగా చెప్తున్నాం. మేము ఈరోజు కూటమి విజయం సాధిస్తుంది. ఈ కూటమి విజయానికి ఏకైక కారకుడు పవన్ కళ్యాణ్ గారు. ఏకైక కారకుడు ఆయన. ఈరోజు ఈ పెన్ను చూపితే అతనికి ఈ పెన్నే క్యాండిడేట్ అంటే క్యాండిడేట్, ఈ ఫోనే క్యాండిడేట్ అంటే క్యాండిడేట్గా ఇక్కడ మొత్తం మా సీట్లన్నీ కూడా రావడం జరుగుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ గారు గ్లాసు గుర్తు, పవన్ కళ్యాణ్ గారు గ్లాసు గుర్తు, ఇదే రెండు స్లోగన్. ఎవరైనా ఎంత ఎలాంటి వాళ్ళైనా ఆ రెండే విధంగా జరిగింది. రాష్ట్రంలో మార్పు, భయంకరంగా మార్పు రాకపోతుంది. దానికి ఇక్కడ తుని నుంచి మొదలు పెడతారు సాంప్రదాయబద్ధంగా. మేము చెప్తున్నాం తుని నుంచే ఇద్దరికి తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారికి అలాగే దివ్య గారికి ఇద్దరికీ కూడా ఇక్కడ మెజార్టీతో ఇక్కడ ఉన్న మెయిన్ కృష్ణవేణి గారు, ఈ శివదత్తు, మొత్తం ఇక్కడ ఉన్న గణేష్, అలాగే మొత్తం ఇక్కడ పేరు చెప్పలేకపోతున్నాం. కానీ మొత్తం అందరం కూడా ముందు వాళ్ళ ఫస్ట్ ఇక్కడ 50 టీములు తిరిగినాయండి తునిలో. ప్రతి చోట కూడా 50 టీములు ప్రతిరోజు క్యాంపెయినింగ్ చేయటం అంటే ఒక ఆశ్చర్యంగా చూశారు. అలాగే గుడ్ మార్నింగ్ జనసేన కార్యక్రమం అసలు స్టేట్ లెవెల్లో సూపర్ సక్సెస్ అయింది. దానికి మీడియా వారికి అందరికీ కూడా చేతులు ఎత్తి మొక్కుతున్నాం. ఎందుకంటే ఇంత చిన్న పార్టీకి ఫస్ట్ టైము అంత పెద్ద పబ్లిసిటీ. మాకే ఆశ్చర్యంగా ప్రతిరోజు అవి చూసుకుని ఆనందపడిపోయేవాళ్ళు. అంత బాగా మీడియా సపోర్ట్ చేసి మాకు ఇది స్టేట్ ప్రోగ్రామ్గా మమ్మల్ని దీన్ని తీసుకెళ్ళినందుకు, అలాగే ఇక్కడికి పొద్దున్నే పవన్ కళ్యాణ్ గారు అత్యున్నతమైన పదవిలో, అత్యున్నతమైన స్థానంలో రాష్ట్రంలో నిలబడాలని ఈ తలుపులమ్మ తల్లిని మొక్కుని మేము ఇక్కడ మా తుని కార్యకర్తలు అందరం కూడా ఇవాళ మొక్కు తీర్చుకున్నాం. డెఫినెట్గా మేము కూటమి అధికారం వస్తుంది, మా పవన్ కళ్యాణ్ గారిని అత్యుత్తమైన స్థానంలో చూస్తామని కోరుకుంటూ. అధికారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తుని వచ్చినప్పుడు ఆయన రావడానికి ముందు వైసీపీ వాళ్ళు హేళన చేశారు. ఎవడొస్తాడు, ఎవరు రారు, ఏముంటుంది, పెద్ద ఏముంది జనాభా. పోలీసులు సైతం ఆశ్చర్యపోయారు, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఆశ్చర్యపోయింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు తుని చుట్టుపక్కల ప్రాంతాలందరూ కూడా పెద్ద ఎత్తున ఆయనకి ప్రజాహారతలు ఇచ్చారు. ఈరోజు అలాగే స్టేట్ మొత్తం మీద కూటమి విజయానికి నాంది పలికిన పవన్ కళ్యాణ్ గారి పిలుపుని అందరూ స్వీకరించారు, అందరూ ఆశీర్వదించారు. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే వ్యతిరేక ఓట్లు చేయాలని అన్నారో ఈరోజు స్టేట్లో ఎక్కడ చూసినా సరే హైయెస్ట్ పోలింగ్, ఈ గతంలో ఎన్నడూ జరిగినంత పోలింగ్ జరిగింది. తుని నియోజకవర్గంలో ప్రత్యేకంగా మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు నియమించినటువంటి కమిటీ మరి మధు వీరేష్ గారు కానీ, లేకపోతే వాసు గారు కానీ, లేకపోతే మేడం గారు కానీ, మరి ఇతర చాలామంది కూడా చాలా కష్టపడి ప్రతి చోట కూడా ఈ యొక్క ఎంపీ గుర్తుని అలాగే ఎమ్మెల్యే గుర్తుని ఇటు దివ్య గారికి అటు ఉదయ్ గారిని ఇద్దరిని కూడా గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఖచ్చితంగా గెలుస్తున్నాం, గెలిచి తీరుతున్నాం. చాలా సక్సెస్ఫుల్గా మరి నాగబాబు గారు వేసిన టీవీ అయితేనేవి, అక్కడి నుంచి వచ్చిన వాసు గారు కానీ, మా వీరేష్ గారు కానీ వీళ్ళ నాయకత్వంలో ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా మేము ఎలక్షన్ చేయగలిగాము. ఎలక్షన్ చేయమే కాకుండా మరి ఎంపీ గారికి నిజంగా ఓట్లు వస్తాయా రావనే స్టేజ్ నుంచి ఈరోజు ఎంపీ గారికి అత్యధిక ఓట్లు ఇక్కడి నుంచే వచ్చే విధంగా మేమందరం కృషి చేయడంలో చాలా సఫలీకృతమయ్యని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏదైతే ఉందో ఈ కూటమి ద్వారా వ్యతిరేక ఓటు చేయకూడదనేది నినాదం ఏదైతే ఆయన పలికారో, ఆయన పలికిన సందర్భం ఏమిటో తెలియదు కానీ ఈరోజు అక్షరాలా కూడా నిజమవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కూటమి ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా నేను ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. విడిపోయిన తర్వాత కాకినాడ జిల్లాలో అత్యంత వీక్ నియోజకవర్గం తుని అనేది కంపల్సరీ నెగ్గేది వైఎస్ఆర్ పార్టీ అనే మూమెంట్ వచ్చింది. అటువంటి దేవు మధు వీరేష్ అనే ఆయన పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అలాగే శంకర కృష్ణవేణి గారు, శివదత్తు గారు, ఇటువంటి నాయుడు గారు, ఇలా కొంతమంది అందరూ కలిసి ఒక మెజారిటీ వ్యవహారాన్ని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ క్షణం లగాయితూ ఈయన వ్యాపారాలు కానీ, కుటుంబాన్ని కానీ ఎవ్వరూ కూడా లెక్క చేయకుండా 40 రోజుల పాటు ఒక స్వామిమాల దీక్ష ఏ రకంగా ఉంటుందో
ఒక అయ్యప్ప దీక్ష, ఒక శివ దీక్ష ఎలా ఉంటుందో అలాగా పవన్ కళ్యాణ్ అనే దీక్షని వీళ్ళు పూనారు. గొప్పగా తుని లాంటి ఏరియాలో ఒక విలేకరిని చంపి వ్యవహారం చేసినటువంటి ఏరియాలో, వీళ్ళు రౌడీజం ఉన్న ఏరియాలో నిక్కచ్చిగా నిలబడి ఒక వ్యవహారాన్ని తీసుకెళ్ళి నిజంగా ఎక్సలెంట్గా దేవు మధు వీరేష్ అండ్ టీం ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యారు. ఇది గొప్ప విజయంగా భావిస్తున్నాం. రాబోయే రోజుల్లో కాకినాడ జిల్లాకి మధు వీరేష్ గారిని అధ్యక్షుడిగా నియమించినట్టయితే అందరికీ బాగుంటుందని ఉద్దేశం. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. అధినేత పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లకే పరిమితమయ్యారు ఏంటి అని ఆ రోజు నిరుత్సాహపడ్డాం. కానీ ఆయన ఎక్కడ తగ్గారో అలాగే ప్రజల మనసులో ఈరోజు అంత నెగ్గారండి. వాళ్ళ ప్రజలందరూ కూడా అశేషంగా పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు, పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు. ఒక ముసలవ్వ కూడా చెప్తున్నారండి, నేను ఈవీఎంలో గాజు గ్లాస్ ఎక్కడుందని వెతుక్కున్నానమ్మా అని చెప్తున్నారు. అంటే ఇది ప్రతి ఒక్కరూ కూడా గాజు గ్లాస్ ఎక్కడుంది, పవన్ కళ్యాణ్ గారు 4వ నెంబర్లో పవన్ కళ్యాణ్ గారు లేరంటే 9వ నెంబర్లో ఉన్నారేటా అని అడుగుతున్నారు పార్లమెంట్ అంతా కూడా. అంటే కాదమ్మా, 4వ నెంబర్ పిఠాపురంలో మాత్రమే పవన్ కళ్యాణ్ గారు ఉంటారు, అక్కడ ఒక గ్లాస్ ఉంటుంది, మిగతా దగ్గర అని మేము చెప్పడం జరిగింది. అంటే పవన్ కళ్యాణ్ గారు గాజు గ్లాస్ గుర్తు. అంటే ఈరోజు ఆయన చెప్పినట్టుగా అక్కడ ఒకప్పుడు ఒక జన సైనికుడు అన్నాడండి, కుక్కర్ని నిలబెడితే కుక్కర్ కూడా నెగ్గిస్తాం, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని చూస్తాం ఫస్ట్ అనేసరికి. అలాగే కాకుండా ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరినే చూసి ఈరోజు ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టడం, గెలిచినటువంటి ప్రతి అభ్యర్థి కూడా కష్టపడి జనసేన పార్టీ వైపు మాత్రం మొగ్గు చూపి ప్రజలందరూ కూడా కూటమి గెలవడానికైతే మాత్రం కొత్తగా రాజకీయంలో పవన్ కళ్యాణ్ గారు ఒక నాయకత్వాన్ని, కూటమిని బలపరచడానికి కానీ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ప్రయత్నాన్ని కూడా ప్రజలు కూడా ప్రశంసిస్తున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అయితే పిఠాపురం నుంచి అశేషంగా లక్ష మెజార్టీతో గెలవడం అయితే ఖాయం. అలాగే మా పార్లమెంట్లో ఉన్నటువంటి ఉదయ శ్రీనివాస్ గారు కావచ్చు, దివ్య గారు కావచ్చు, ఖచ్చితంగా వీళ్ళందరూ గెలుపు మన జనసేన అభ్యర్థులందరూ కూడా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టిపోతున్నారు, పార్లమెంట్లో అడుగు పెట్టిపోతున్నారు. కూటమి కూడా ఘన విజయం